యేసయ్య మాటలో స్వస్థత, యేసయ్య చూపులో స్వస్థత, యేసయ్య ప్రభావం తాకితే చాలు స్వస్థత స్వస్థత స్వస్థత. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసయ్య యొక్క వస్త్రాన్ని ముట్టగానే ఆమె రక్తధార కట్టెను. ఇది కూడా యేసయ్య యొక్క ప్రభావము. ఆ వస్త్రాన్ని ముట్టగానే యేసు ప్రభువారి యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. వెంటనే రక్తధార కట్టేసింది. యేసయ్యలోనే స్వస్థత ఉన్నది. ఈ సమాజం బాగుపడాలంటే యేసును నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఈ భూమి మీద ఉన్న కాలంలో అనేక మంది గుడ్డి వారిని బాగు చేశాడు, అనేక మంది కుంటి వారిని బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశాడు. దురాత్మ శక్తుల చేత ప్రేరేపించబడి భయంకరంగా సమాధుల్లోనికి వెళ్ళిపోయి చైన్లని తెంపేసి ఎంతో భయంకరమైన స్థితిలో సమాధుల వెంబడి పరిగెత్తే మనుషులు కూడా యేసయ్య బాగు చేశాడు. యేసును నమ్మితే జీవితాలు బాగుపడతాయి. యథార్థముగా యేసును నమ్మిన వాడు ఎవడైనా, నిజంగా భయభక్తులు గల వాడు ఎవడైనా, ఈ భూప్రపంచంలో పాడైన వాడి చరిత్ర ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. యేసును నమ్మి బాగుపడమే కానీ పాడైన చరిత్రలు ఎక్కడ లేవు. ఎవడైనా యేసును నమ్మి సరిగ్గా జీవించకుండా, దేవుని వాక్యాన్ని సరిగా వినకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, మరలా పాపంలో పడిపోతే, దేవుని నామానికి అవమానం తెస్తే, ఇష్టానుసారంగా బ్రతికితే, అలాంటి వాళ్ళ జీవితాలు ఒకవేళ పాడైపోవచ్చు. ఎందుకంటే యేసును నమ్మారు కానీ యేసు మాటల యందు వారికి ఏమాత్రము కూడా లక్ష్యం లేదు. దేవుని మాటకు లోబడేవారు కాదు. అలాంటి జీవితాలు పాడవచ్చు. కానీ యేసును నమ్మి, యేసును ఆరాధించి, ఆయన వాక్యానుసారంగా నడిచే జీవితాలు ఎవ్వడు ఎన్నడూ అపజయం పొందడో. ఇది ఒక దైవజనుడిగా నేను ఇస్తున్న సాక్ష్యం.